పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇక వచ్చి ఇండియాతో మ్యాచ్ ఆడతారు అని ఆల్మోస్ట్గా చెప్పేచ్చు అనుకుంటా. ఎందుకంటే ఎందుకో చెప్తా. అంటే ఆడకపోతే పంబరేగిపోతుంది అని వాళ్ళకి ఎలాగో ఐడియా ఉంది కాబట్టి వేరే వాళ్ళతోటి చెప్పించారు, సృష్టించారు. కొత్తగా బీసీబీ కూడా ఎంటర్ అయింది దీంట్లోకి. ఎలాగో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. పైది మన ఇండియన్ క్రికెట్కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్ అనౌన్స్ అయ్యాయి, మెన్స్కి విమెన్స్కి. దాని గురించి కూడా కాస్త మాట్లాడదాం. అండ్ అఫ్ కోర్స్ దాంతోపాటు మరి వరల్డ్ కప్లో రాబోతున్న మ్యాచ్లో పాకిస్తాన్కి యూఎస్ఏకి ఒక మ్యాచ్ లైట్గా టచ్ చేయాలి కదా. విల్ డూ దట్ ఆల్సో. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వాళ్ళ డ్రామా రకరకాలుగా ట్విస్ట్లు టర్న్స్ తిరుగుతోంది, కానీ చివరికి వచ్చేది ఇండియాతో మ్యాచ్ ఆడాల్సి వస్తుందని వాళ్ళకి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఏదో ముందే ప్రగల్భాలు పలికారు. ఫస్ట్ ఏమన్నారు, లేదు అసలు మేము వరల్డ్ కప్పే ఆడదాం అనుకోవట్లేదు, బీసీబీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి సంఘీభావం తెలుపుతున్నాం అన్నారు. తర్వాత వరల్డ్ కప్ ఆడతాము, ఇండియాతో మ్యాచ్ మటుకే బాయ్కౌట్ చేస్తాము అన్నారు. దాని తర్వాత ఐసీసీతో బేరం ఆడడం మొదలెట్టారు. డబ్బులు ఎక్కువ ఇవ్వండి, మాకు ఇండియాతో బైలాటరల్ సిరీస్ ఇప్పించండి, వాళ్ళతో మాకు హ్యాండ్ షేక్ ఇప్పించండి. తర్వాత మళ్ళీ లేటెస్ట్గా లేదు ఇది మా కోసం కాదు, మేము చేస్తున్నంత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోసం, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి పార్టిసిపేషన్ ఫీ ఆఫ్ ద వరల్డ్ కప్ ఇప్పించండి. ఇదేంటి చెప్తా. వాళ్ళకి ఫ్యూచర్లో ఒక ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేయడానికి రైట్స్ ఇప్పించండి, అప్పుడు మేము ఆడతాం అని ఇంకేదో అన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వాళ్ళు సడన్గా ఒక మీడియా రిలీజ్ ఇచ్చారు. వీళ్ళేమంటారు తెలుసా ఇప్పుడు దీని అమ్మ, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎన్ని రకరకాలుగా తిప్పుతుంది చూడండి. ఇది బీసీబీ వాళ్ళు అంటారు, ఇప్పుడు మీడియా రిలీజ్ ఇచ్చారు, మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా కృతజ్ఞులం, వీఆర్ వెరీ హ్యాపీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మాతో నిలబడ్డారు, స్పోర్ట్స్మెన్షిప్ చూపించారు, ఒక అన్నలాగా నిలబడ్డారు, ఇదంతా బాగానే ఉంది, దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాము. కానీ క్రికెట్ అన్న ఎకో సిస్టమ్ని సంరక్షించడానికి మేము వారిని కోరుకుంటున్నాము, దయచేసి మీరు వెళ్ళి 15వ తారీఖున కొలంబోలో ఇండియాతో మ్యాచ్ ఆడండి. క్రికెట్ అనే ఎకో సిస్టమ్కి చాలా ముఖ్యం ఇది. వాళ్ళు ఆడకపోతే అది అయిపోద్దంట. బీసీబీ చెప్పిందప్పుడు పీసీబీ వచ్చి ఆడుతుందంట. ఆడకపోతే పంబ రేగిపోతుందని వాళ్ళకి తెలియదు, 100 కోట్ల ఫైన్ కట్టాలని వాళ్ళకి తెలియదు. ఇప్పటికే తిండికి నీరుకి కూడా దిక్కులేని పరిస్థితికి వచ్చేసింది ఆ దేశం. మళ్ళీ ఫైను, పైగా బైలాటరల్ టూర్స్ ఏవి జరగవు, ఫారెన్ ప్లేయర్స్ ఎవరు పిఎస్ఎల్ ఆడడానికి ఎన్ఓసీలు ఇవ్వరు. ఎట్టసస్తారు వాళ్ళు, ఎట్టసస్తారు? దొబ్బే పని కాదు ఇదంతా, వాళ్ళకి తెలుసు, క్రియేట్ చేశారు. ఇప్పుడు అంటారు అంటే మేము బీసీబీ కోసం నిలబడ్డాం, వాళ్లే వచ్చి మమ్మల్ని ఆడమంటున్నారు, అందుకని ఆడుతున్నాం అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ పిఎంఏ ఒక మాట ఇచ్చాడు, అంటే ఒక మాట అన్నాడు, మా వాళ్ళు ఆడరు అని. ఏమైందిరా? బట్ ఆ మాటకి ఆయనకి వాల్యూ లేదు, ఆయన మాటకి వాల్యూ లేదు. ఇలానే ఉంటుంది మరి ఆ రాజు అలా ఉంటే దేశం కూడా అలానే ఏడుస్తుంది కదా. అన్ఫార్చునేట్లీ అక్కడ ప్రజలు వాళ్ళ తప్పేం లేదు, మీ రాజు ఇలా ఉన్నాడు, మిమ్మల్ని పాలించేవారు ఇలా ఉన్నారు. మహాప్రభు మీకు మీ దేశానికి నమస్కారం, వస్తాను ఆడతారని తెలుసు బాబు మాకు ఇదంతా కూడా. బై ద వే వీడియో ఎక్కడ నచ్చితే సరే లైక్ ఇంపార్టెంట్ అమ్మా, అది మీరు చేసి పెట్టాలి. అలాగే సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం కదా. బై ద వే వీళ్ళు డబ్బులు ఎక్కువ అడిగారు కదా, అదేంటో తెలుసా మీకు? అసలు ఓవరాల్గా 2024-2027 సైకిల్కి ప్రతి దేశానికి కూడా ఐసీసీ వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని కాస్త డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈవెన్చువల్గా ఇదంతా ఏంటి, ఒక బిజినెస్. మ్యాచ్లు ఆడితే డబ్బులు జనరేట్ అవుతాయి, మీడియా రైట్స్ అమ్ముతారు, ఎవరెవరైతే బ్రాడ్కాస్ట్ చేద్దాం అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అప్పుడు డిజ్నీ స్టార్, ఇప్పుడు జియో స్టార్ అయింది కదా, వాళ్ళకి రైట్స్ అమ్మారు. $3 బిలియన్ వాల్యుయేషన్కి అమ్మారు ఓవర్ పీరియడ్ ఆఫ్ 4 years. ఇలా ప్రపంచవ్యాప్తంగా 5 డిఫరెంట్ బ్రాడ్కాస్టర్స్కి వాళ్ళు మీడియా రైట్స్ అమ్మారు. దాని నుంచి డబ్బులు వస్తాయిగా. ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫుల్ మెంబర్ నేషన్స్ అంటే టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్, అలాగే అసోసియేట్ నేషన్స్కి పంచుతారు. ఓకే, ఈ పంచడంలో అందరికంటే ఎక్కువ డబ్బులు ఎవరికి వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ బ్రో, ఇండియాకి వస్తుంది. ఎందుకంటే ఇండియా నుంచి ఎక్కువ డబ్బులు జనరేట్ అవుతాయి. ఎక్కడి నుంచి అయితే ఎక్కువ డబ్బులు జనరేట్ అవుతాయి వాళ్ళకి ఎక్కువ షేర్ వెళ్తుంది. ఎంత షేర్ వెళ్తుందో ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. అంటే 100 రూపాయలు అనుకుందాం, ఐసీసీ సంపాదించిన డబ్బులు 100 రూపాయలు అంటే దాంట్లో 38.5 రూపీస్, రౌండ్ ఫిగర్ 39 వేసుకోండి, అది ఇండియాకి ఇస్తారు షేరు. నెక్స్ట్ హైయెస్ట్ షేర్ ఇంగ్లాండ్ వాళ్ళకి ఇస్తారు, ₹6.89. నెక్స్ట్ షేర్ ఆస్ట్రేలియాకి ఇస్తారు, ₹6.25. ఓకే, ఇది అంటే 100కి నేను చెప్తున్న షేరు, మీరు దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసుకోవచ్చు, దాన్ని క్రోర్స్లోకి బిలియన్లోకి మీరు తీసుకెళ్ళచ్చు. బేసిక్గా మీకు రఫ్ ఐడియా కోసం చెప్తున్నా.
ద ఓన్లీ అదర్ ఫుల్ మెంబర్ నేషన్, టెస్ట్ ప్లేయింగ్ నేషన్ ఎవరికైతే 5% కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అది పాకిస్తాన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. పీసీబీకి 5.75 అంటే ₹5.75 ఇస్తున్నారనమాట ప్రతి 100 రూపాయల్లో. ఇది ప్రస్తుతానికి ఉన్న ఒప్పందం. మిగతా దేశాలు ఇవన్నీ ఏంటి, మీ స్క్రీన్ పైన ఒక ఫోటో పెడతాను, అది చూసుకొని మీకు అర్థమవుతుంది. దీనికంటే ఎక్కువ డబ్బులు కావాలని అడుగుతున్నారంట. అంటే వాళ్ళు ఏం మొహం పెట్టుకుని అడుగుతున్నారు మనకు తెలియదు, కానీ ఏదో బేరం ఆడడానికి వాళ్ళ దగ్గర ఏదో కొంచెం లెవరేజ్ ఉంది అనుకుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే కొన్ని కోట్లు నష్టపోతారు కాబట్టి వాళ్ళు ఫోర్స్ మెజోర్ అని ఒక క్లాజ్ ఇన్వోక్ చేసి మేము డబ్బులు కట్టము ఎందుకంటే మా గవర్నమెంట్ ఆడదని చెప్పిందని అలాంటిది ఏదో ఫిట్టింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. అదంతా కుదరదని వాళ్ళకే తెలుసు. బట్ ఈ 5.75 దీనికి ఇంకేమన్నా పెంచచ్చేమో అని బేరం ఆడుతున్నారు. ఇంకా అసలు డబ్బులు ఏమన్నా అడిగి తీసుకొచ్చేమో అని. కాంట్రిబ్యూట్ చేసేది ఏమీ లేదు, డబ్బులు మటుకు కావాలంట. డిఫరెన్స్ కనిపిస్తుందిగా. చాలామంది అనొచ్చు ఇండియా ఎందుకంత డబ్బులు ఇవ్వాలి అని. ఒకప్పుడు ఇండియాకి డబ్బులు లేవు. 1987 వరల్డ్ కప్ నిర్వహించడానికి ఇండియాలో డబ్బులు లేవు. దాని తర్వాతే ఇండియాలో క్రికెట్లో డబ్బులు రావడం మొదలయ్యాయి. ఇండియా ఎప్పుడైతే క్రికెట్ సూపర్ పవర్గా మారుతూ వచ్చిందో, ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువ మంది చూడడం, ఈ ఆటని ఆదరించడం మొదలుపెట్టారో అప్పుడు ఇక్కడి నుంచి డబ్బులు జనరేట్ అవ్వడం మొదలైంది. ఈ డబ్బులు ఐసీసీ దాకా వెళ్ళింది. వాళ్ళు అర్థం చేసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ ఎఫెక్ట్ ఇండియా నుంచి వచ్చిన డబ్బులతోటి మిగతా అందరికి కూడా డబ్బులు ఎక్కువయ్యాయి. షేర్ ఇండియాకి ఎక్కువ ఉంది. అసోసియేట్ నేషన్స్ కూడా డబ్బులు ఇక్కడి నుంచే వెళ్తాయి. ఇది ఓవరాల్గా మ్యాటరు. ఈ డబ్బులు ఎక్కువ కావాలంట. సరే అది ఇస్తారులే, తర్వాత సంగతి ఐసీసీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు హ్యాండ్ షేక్ అవుతుంది లేదో ఇది దేవుడు ఎరుగు. ఇప్పుడు బీసీబీ వచ్చి చెప్పిందంట ఆడమని. ఆడతామని ఇంకా ఏం చెప్పలేదు కానీ ఇంకొచ్చి ఆడేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి గజ్జికి లేని దొరద జాలింలోచనకి ఎందుకు టైపులో బీసీబీఏ చెప్పిన తర్వాత మేమెందుకు ఆడతాం, మేము దోస్ అనుకుంటారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 1971 వార్ ఎందుకైంది గుర్తుందా మీ ఎవరికన్నా? గుర్తుంటే కమెంట్లో చెప్పండి మా బ్రో. ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బ్రదర్స్ అంట. ఏం అందలుచుకోలేదు ఇంకా నేను. మీరు కమెంట్లో చెప్పాలి. మీకు తెలుసు, నాకు తెలుసు, కలిస్తే గూగుల్ చేయండి. అసలు ఎందుకు వచ్చింది 1971 వార్ ఎందుకు వచ్చింది, బంగ్లాదేశ్ ఎలా వచ్చింది ఒక్కసారి చదవండి. వీళ్ళు దోస్తులు అంటే వీళ్ళు భాయ్ అంట. వదిలేద్దాం, అక్కడ తగలెట్టేద్దాం. ఈ టాపిక్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. వీళ్ళు ఆడతారు. 15th వచ్చి మ్యాచ్ ఆడేటట్టే ఉన్నారు. 99% ఆడేస్తున్నారు. ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. ఓకే, నెక్స్ట్ మనం ఆడుకుందాం. మన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ అనౌన్స్ చేశారు. ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారు, కొన్ని కేటగిరీలు మిస్ అయిపోయాయి అండ్ కొంతమంది ప్లేయర్స్ లాస్ట్ టైం ఉన్న సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అదేంటో మాట్లాడదాం. సో యూజువల్గా A+, A, B అండ్ C. ఈసారి A+ అన్న కేటగిరీ తీసేశారు. ఓకే, A, B, C అన్న కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఏ కేటగిరీలో ఉన్నది ఎవరంటే మన టెస్ట్ ఓడిఐ క్యాప్టెన్ శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా హూ ఇస్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ టెస్ట్ ప్లేయర్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండ్ జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు ముగ్గురే ఆ ఏ కేటగిరీలో ఉన్నారు. ఓకే, మిగతా వాళ్ళంతా బి కేటగిరీకి వచ్చారు, ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకటే ఒక ఫార్మాట్ ఆడుతున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో, విచ్ ఇస్ ది ఓడిఐస్. ఇంకా చాలా మంది అగైన్ ఆన్ యువర్ స్క్రీన్స్ మీరు చూడొచ్చు ఎవరెవరు ఉన్నారో. వీళ్ళందరూ కూడా కేటగిరీ బిలో అండ్ కొంతమంది కేటగిరీ సిలో కూడా ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం లేడు, ఈసారి ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఇప్పుడు కొన్ని మ్యాచ్లు ఆడిసిన తర్వాత ఆటోమేటిక్గా తను క్వాలిఫై అయిపోతాడు. తనకు థ్రెషోల్డ్ ఉంటుంది, ఇన్ని మినిమం మ్యాచ్లు ఆడితే మీరు కాంట్రాక్ట్లోకి వచ్చేస్తారనమాట. సో తను యాడ్ అవుతాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. లేని వాళ్ళు ఎవరు లాస్ట్ టైం నుంచి పోలిస్తే, దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. అంటే ఎటువైపు వెళ్తున్నారు ఇండియన్ క్రికెట్ టీం, ఆ ప్లేయర్స్ని కన్సిడర్ చేస్తున్నారు లేదా మీకు ఒక అంచనా వస్తుంది అనమాట. అందుకని ఈ పాయింట్ తీసుకొస్తున్నా. మొహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్, ముఖేష్ కుమార్ వీళ్ళకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. షమీకి ఎందుకు ఇవ్వలేదంటే షమీని బహుశా ఇంకా కన్సిడర్ చేయట్లేదేమో అని అర్థం చేసుకోవాలి. సర్ఫరాజ్ ఖాన్ ఏదో ఇష్యూ ఉంది, మనకి కనిపించని ఇష్యూ, డిసిప్లినరీ ఇష్యూ ఇంకేదో ఉంది. అప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేశాడని చెప్పేసి తనని పంపించేశారు, ఆడించలేదు. అది ఇంకా కంటిన్యూ అవుతోంది. మరి అది ఎంతకాలం అవుతుందో తెలియదు. కుర్రాడు బోల్డ్ రన్స్ కొడుతున్నాడు ఇప్పటికీ, అయినా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేశారు. రజత్ పటిదార్ ఐఎమ్ సర్ప్రైజ్ తను ఎందుకు తీసేశారో, అంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ఆడింది లేదు కాబట్టి బహుశా తీసేశారేమో. అగైన్ ఇఫ్ ఈ పిక్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫార్మాట్స్ మళ్ళీ తన కాంట్రాక్ట్లోకి వచ్చేస్తాడు ఎలాగో. ముఖేష్ కుమార్ ఐడెంటిఫై చేశారు యాజ్ అ పొటెన్షియల్ మీడియం పేసర్ ఫర్ ఇండియా, అట్లీస్ట్ వైట్ బాల్ ఫార్మాట్లో. తనని కూడా తీసేశారు. సో వీళ్ళు నలుగురు సెంట్రల్ కాంట్రాక్ట్లో లేరు. 34 మంది ఉండాల్సింది కాస్త 30 మందిగా అయిపోయింది. ఆ A+ నుంచి తీసుకొచ్చి ఏలో వేశారు, మిగతా వాళ్ళని బీలో సిలో పెట్టేశారు. వాషింగ్టన్ సుందర్ బీలోకి వచ్చాడు. అక్షర్ పటేల్ ఇప్పటికి కూడా సిలో ఉన్నాడు, విచ్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ అ సర్ప్రైజ్. ఎందుకు ఏమో నాకు అర్థం కాలేదు. మరి వైట్ బాల్ ఫార్మాట్లో కంపల్సరీగా ఆడతాడు, టెస్ట్లు కూడా అప్పుడప్పుడు ఆడుతుంటాడు. వైస్ కెప్టెన్గా కూడా ఎలివేషన్ ఇచ్చారు తనకు ఒక ఫార్మాట్లో. అయినా కూడా మరి కేటగిరీ సిలో పెట్టారు తన్ని, అలాంగ్ విత్ తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దుబే అండ్ లాట్ ఆఫ్ అదర్. సంజు శాంసన్ కూడా ఉన్నాడంటే దాన్ని కన్సిడర్ చేస్తాను ఇంకా ప్లాన్స్లో. రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. సో జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పకండి, సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నాడు. ఇది బేసిక్గా కాంట్రాక్ట్ విషయం. ఏ కాంట్రాక్ట్కి ఆర్
ఏ గ్రేడ్కి ఎంత డబ్బులు ఇస్తున్నారో ఇది బయటికి ఇంకా చెప్పలేదు, మేబీ భవిష్యత్తులో చెప్తారేమో. క్లియర్. తర్వాత టాపిక్, మరి ఏం మ్యాచ్లు ఉన్నాయి? మళ్ళీ 3 మ్యాచ్లు ఉంటాయి కదా. అయితే నమీబియా నెదర్లాండ్స్ ఆడుతున్నారు ఒక మ్యాచ్లో, న్యూజిలాండ్ యుఏఈ మధ్యాహ్నం మ్యాచ్లో ఆడతారు, సాయంత్రం మ్యాచ్లో పాక్ అండ్ యూఎస్ఏ ఆడతారు. మనం మొదటి 2 మ్యాచ్లు పక్కన పెట్టేసి పాక్ యూఎస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం, ఎందుకంటే పాకిస్తాన్ ఆబ్వియస్లీ న్యూస్లో ఉంటుంది. యూఎస్ఏ బాగా ఆడారు అగేన్స్ట్ ఇండియా, 77-6 ఇండియాని రెడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయారు. అయితే ఈ యూఎస్ఏ పాకిస్తాన్ లాస్ట్ టైం ఓడించారుగా, గుర్తుందిగా. మళ్ళీ అది రిపీట్ అవుతుందా చూడాలి. కాకపోతే మ్యాచ్ కొలంబోలో, పాకిస్తాన్ వాడు అక్కడ మ్యాచ్ ఆడేస్తున్నారు, ఆల్మోస్ట్ ఓడిపోయారు నెదర్లాండ్స్ తోటి. సో నెదర్లాండ్స్తో ఆల్మోస్ట్ ఓడిపోయారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, ఏమో మన పాకిస్తాన్ కొట్టచ్చేమో ఫీలింగ్ వస్తుంది. అదే కనుక యూఎస్ఏ చేయగలిగితే మజా వస్తుంది. అంటే ఇప్పుడు ఎలాగో రీజన్ కూడా దొరికింది ఇండియాతో ఆడడానికి, అది వాడతారనుకోండి. మన నెదర్లాండ్స్తో ఓడిపోయి ఉంటే అసలు అక్కడికే కేల్కతం దుకాణం బంద్. బట్ ఈ మ్యాచ్లో ఇది ఉంటుంది. పాకిస్తాన్ మార్పులు పెద్దగా చేసుకోకపోవచ్చు, యూఎస్ఏ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ సేమ్ టీమే ఆడతారు. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ యూఎస్ఏ పుల్స్ ఆఫ్ ఎ సర్ప్రైజ్ ఆర్ 2 అండ్ పాకిస్తాన్ ఓడిస్తే చూడాలని నాకు. డీటెయిల్లోకి వెళ్ళట్లేదు, మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూలో మాట్లాడుకుందాం. ఆన్ పేపర్ ఎస్ పాకిస్తానే స్ట్రాంగర్ సైడ్, ఆన్ పేపర్ ఎస్ వాళ్ళే బాగా ఆడుతున్నారు, ఆన్ పేపర్ ఎస్ వాళ్ళు 3-0 ఆస్ట్రేలియాని ఓడించి వచ్చారు, తెలిసిన కండిషన్స్లో ఆడుతున్నారు, స్పిన్ వాళ్ళ బలం ఇవన్నీ ఉన్నాయి, కాదనట్లేదు. ఏదో లోపల సాటిస్ఫాక్షన్ అది ఓడిపోతే సరదాగా బాగుంటుంది కదా, యూఎస్ఏ గెలిస్తే బాగుంటుంది కదా. యూఎస్ఏ ఎలాగో మొత్తం అంతా అది ఇండియా సి టీమో డి టీంలో ఉంది కాబట్టి వాళ్ళని చేర్ చేసుకుందాం మనం. It's okay. It's okay. That is what I think, ma. Whatever you think, you can let me know in the comments. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాంప్ టెల్స్, బికాస్ దట్ విల్ హెల్ప్ us a lot. అండ్ మరొకటి మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.